హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే రాయలసీమ స్పెషల్ అయిన ఉగ్గాని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అలాగే ఈ ఉగ్గానిలోకి వేసుకునే స్పెషల్ పౌడర్ని కూడా చూపిస్తానన్నమాట. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఉగ్గాని చేసుకోవడం చాలా ఈజీనే, కానీ చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుందండి. ఈ ఉగ్గాని రెసిపీని చివరి వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ఉగ్గాని చేసుకోవడం కోసం ఇక్కడ నేనైతే బొరుగులు అయితే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. బొరుగులు అయితే రెండు రకాలు ఉంటాయండి. ఒకటేమో నార్మల్ బొరుగులు, ఇంకొకటి ఉప్పు బొరుగులు ఉంటాయన్నమాట. ఇవైతే నార్మల్ బొరుగులు అండి. ఇవైతే నానబెట్టుకోవడానికి ఎక్కువగా టైం పట్టదనమాట. అవే ఉప్పు బొరుగులు అయితే నానబెట్టుకోవడానికి ఎక్కువ టైం అయితే పడుతుందండి. గిన్నెలోకి తీసుకున్న బొరుగులను అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అందులోకి ఉల్లిపాయలను అయితే ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకొని వాటిని వీడియో క్లిప్లో చూపించిన విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని కూడా చీలికలుగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చేసే క్వాంటిటీ అనేది ఒక నలుగురికి సరిపోతుందండి. ఇంకా ఈ పచ్చిమిరపకాయలు కూడా పెద్దగా కారం అయితే లేవండి, అందుకే 4 తీసుకున్నాను అనమాట. అలాగే ఒక చిన్న అల్లం ముక్కని కూడా ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఉగ్గాని చేసుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఇంకా అలాగే ఒక 2 స్పూన్లు మినప్పప్పు, ఒక 2 స్పూన్లు శనగపప్పు వేసుకొని అన్నీ కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వన్స్ ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే తురుము పెట్టుకున్న అల్లం, ఇంకా అలాగే పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి. ఇవి రెండు వేసుకున్న తర్వాత దగ్గరుండి కలుపుకుంటూ మాడనివ్వకుండా మీడియం ఫ్లేమ్లోనే కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి. అల్లం లైట్గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలిపేసుకోండి. ఇలా ఉప్పు వేసుకోవటం వల్ల ఉల్లిపాయలు అయితే తొందరగా మగ్గిపోతాయండి. ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నారంటే ఉల్లిపాయ అయితే లైట్గా కలర్ చేంజ్ అయిపోతుందండి. అలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అవైతే మగ్గుతూ ఉంటాయి. ఇంకొక వైపు ముందు తీసుకున్న బొరుగుల్లో అయితే నీళ్లు వేసేసుకొని నానబెట్టుకోవాలండి. ఒకవేళ మీరు తీసుకునే బొరుగులు ఉప్పు బొరుగులు అయితే కనుక ముందే నానబెట్టుకోవాలన్నమాట. ఈలోపు టమాటా కూడా మెత్తబడిపోయి ఉంటుందండి. ఇప్పుడు అందులో కొద్దిగా కరివేపాకు, ఒక స్పూన్ పసుపు వేసేసుకొని పసుపుని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా నానబెట్టుకున్న బొరుగుల్ని నీళ్ళల్లో నుంచి బయటికి తీసుకొని బొరుగుల్లో నీళ్ళు ఏమీ లేకుండా బాగా పిండుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బొరుగులు మొత్తం తాలింపులో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఈ బొరుగులు వేసుకొని కలుపుకునేటప్పుడు అయితే గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలండి. సో ఇలా కలుపుకోవడం వల్ల బొరుగుల్లో ఉండే తేమ అనేది పూర్తిగా పోతుందన్నమాట. మొత్తం కలిపేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు అందులోకి కారపొడి చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఒక 5 ఎండుమిరపకాయలు, అలాగే ఒక గుప్పెడు నార్మల్ పప్పులు అంటారు కదా, ఆ పప్పులు వేసేసుకొని అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఒక వెల్లుల్లి గడ్డ వేసుకొని దాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పప్పుల పొడిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బొరుగుల్లో వేసేసుకొని కలిపేసుకోవడమేనండి. పప్పుల పొడి అనేది మీకు ఎంత కావాలనేది చూసుకొని యాడ్ చేసుకుంటూ కలిపేసుకోండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఇప్పుడు అందులో పైనుంచి కొద్దిగా నిమ్మరసం అయితే పిండుకోండి. ఇలా నిమ్మరసం పిండడం వల్ల ఉగ్గాని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అలాగే ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసేసుకొని కలిపేసుకున్నారంటే టేస్టీగా ఉగ్గాని అయితే రెడీ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి ఒక 10-15 నిమిషాల్లో అయిపోతుందన్నమాట. ఇంకా అలాగే ఇంటికి ఎక్కువగా జనాలు వచ్చినప్పుడు ఈ ఉగ్గాని చేయడం అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి.
అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.